మనమైతే బేరంలో ఉన్నాం. నేను ఇంతకు ముందు వీడియోలలో అయితే చెప్పిన ఇక్కడ చాలా వరకు ఏంటంటే కంజులు చిన్న చిన్న పిల్లలు పెట్టినాయి. అవి ఇప్పుడు కొంచెం పెద్దగా అయినాయి. చాలా వరకు ఏంటంటే వాటికి నీళ్ల గురించి కొన్ని ఇబ్బందులు ఉండే ఎండాకాలం సమయంలో అని చెప్పాం కదా. దాదాపుగా ఇంకొక నెల రోజులైతే ఎండాకాలం కూడా తగ్గిపోతుంది. అంటే కొద్దిగా క్లైమాక్స్ కి అయితే వచ్చేసింది ఎండలు. కొంచెం చివరి దశకైతే వచ్చేసినాయి. ఇంకొక నెల రోజులైతే మామూలుగా ఈ పక్షులకున్న కొన్ని బాధలు కూడా తప్పుతాయి. ఎందుకంటే విపరీతమైన ఎండలతోని అవి కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. వాటర్ కోసం గానీ ఫుడ్ కోసం గానీ చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు మీరు చూసేటి అన్ని కూడా కంజులే. ఎందుకంటే దాదాపుగా మా ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు ఒకసారి కంజుల్ని చూయించమని. కానీ నాకే చూయించడం మంచిగా అనిపించక ఇప్పటివరకు ఎప్పుడు కూడా చూయించలేదు. కానీ చాలా మంది అడిగారు, మీరు కంజులు ఉంటాయి అని చెప్పారు కదా, మరి ఒక్కసారి కూడా కంజులు కనబడతలేవు అని చాలా మంది అడిగారు. అందుకోసమని చూయించే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కంజులు గాని పక్షులు గాని చాలా అంటే చాలా ప్రేమ కొద్ది పెంచుకుంటారు ఇక్కడ అరబ్బీ వాళ్ళు. అంటే వాటికి ఫుడ్ గాని టైంకు వాటర్ గాని అన్ని కూడా వేస్తా ఉంటారు. వాటిని ఏంటంటే వాటికి ఎలాంటి హాని తలపెట్టరు. ఒక మామూలుగా పక్షుల్లాగే చూసుకుంటారు. అవి కూడా ఏంటంటే ఎలాంటి భయం లేకుండా వాళ్ళ ఇండ్ల చుట్టూ కార్ల చుట్టూ ఇటే తిరుగుతూ ఉంటాయి. వాటికి ఎలాంటి అంటే కొంచెం కూడా భయం ఉండదు. అంటే వాటికి ఏమన్నా ఇబ్బంది కలిగిస్తారని వాటికి ఉంటే భయం ఉంటుండే, కానీ ఎలాంటి ఇబ్బంది కలిగించరు. ఇప్పుడు చూసుకోవచ్చు ఇదంతా కూడా మనుషులు తిరిగే ఏరియా. ఇక్కడ చూసుకోవచ్చు అందరి కూడా అరబ్బిక్ వాళ్ళ ఇల్లే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే బయట కొంచెం వాటికి ఫుడ్ కూడా పెడతారు. అంటే ఏవైనా పక్షులు తినడానికి కోసమని పెడతారు. ఇక్కడ మా వర్క్ కూడా ఇక్కడనే నడుస్తుంది. దీని పక్కనే డైలీ కూడా అవి తిరుగుతూ ఉంటాయి. కానీ నేను ఎప్పుడు కూడా చూయించాలని అనుకోలే. ఎందుకంటే మామూలుగా చెప్పుదాము చూయించద్దు అని అనుకున్నాను. కానీ చాలా మంది అడిగారు కాబట్టి వాళ్ళ కోసం అయితే చూయించడం అయితే జరుగుతుంది. వీటికి కొంచెం అంటే కొంచెం కూడా భయం ఉండదు. మనుషుల్లో కలిసిపోయే తిరుగుతాయి. మనకు ఇండియాలో ఉండే కంజులు ఏంటంటే మనుషులు ఒక ½ కిలోమీటర్ దూరం నుంచి కనబడగానే అవి పారిపోయే అవకాశం ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనుషులు వీటికి ఎలాంటి ఇబ్బందులు కలిగిపోయారు కాబట్టి అవి ఎప్పుడు కూడా మనుషుల లోపలనే తిరుగుతూ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి చూడడానికైతే. ఎందుకంటే మనకు ఇండియాలో అయితే ఇంత క్లియర్ గా ఇంత మన పక్కనే ఇప్పుడు నా బండి ఇక్కడ నుంచి వెళ్తుంది, ఆ పక్కనే ఉన్నది చూసుకోవచ్చు. పక్కనే తిరుగుతున్నాయి. వాటికి ఎలాంటి అంటే కొంచెం కూడా భయం లేదు. ఎందుకంటే వాటికి ఎవరు కూడా ఇబ్బంది కలిగించరు. వాటికి ఏమైనా ఫుడ్ ఉంటే కూడా వాటికి పెడతా ఉంటారు.